ఇక సీఐల బదిలీలపై జనసేన ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారా? బదిలీలో తమ మాట చెల్లుబాటు కావడం లేదని ప్రభుత్వంపై గుస్సవుతున్నారా? అందుకే తన గన్మెన్లను ఆ ఎమ్మెల్యే వెనక్కి పంపించారా? సొంత ప్రభుత్వంపైనే కసుబుసులాడుతున్న ఆ జనసేన ఎమ్మెల్యేలు ఎవరు? విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని పోలీసుల బదిలీ తీవ్ర దుమారం రేపుతుంది. ఇన్స్పెక్టర్ల బదిలీలపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. సొంత నియోజకవర్గంలోని తమ మాట చెల్లుబాటు కాకపోవడంతో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన గన్మెన్లను వెనక్కు పంపించినట్టు తెలిసింది. పోలీసుల బదిలీల్లో పెందుర్తి, పరవాడ పోలీస్ స్టేషన్లకు ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారికి పోస్టింగులు రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని నగర సిపి, రేంజ్ డీఐజీ దృష్టికి తీసుకెళ్లి తన నిరసన తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తన వెంట గన్మెన్లను రావద్దని ఆదేశించినట్టు సమాచారం. తన మాట చెల్లుబాటు కానప్పుడు తనకెందుకు గన్మెన్లు అన్నట్టు అనుచరులు చెబుతున్నారు. తాజాగా పెందుర్తిలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో గన్మెన్లు లేకుండానే ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొన్నట్టు సమాచారం. అంతేకాదు, సీఐల బదిలీల విషయంలో జనసేన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, వంశీ కృష్ణ శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు టాక్. ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ సిఫారసు చేసిన నలుగురిలో ఒకరికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారట. దాంతో ఆయన హోంమంత్రి వ్యవహారంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నలుగురు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పోస్టింగ్లన్నీ టీడీపీ నేతలు ప్రతిపాదించిన వారికే దక్కడం హాట్ టాపిక్ గా మారింది. పంచకర్ల, వంశీకృష్ణ, కొనతాల లేఖను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని టాక్. దాంతో జనసేన ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ టీడీపీ నేతల పెత్తనమే సాగుతుండడంపై ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అసంతృప్తికి పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బహిరంగంగానే వెళ్లగక్కారు. సీఏల బదిలీలో తాను చెప్పిన ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో తన గన్మెన్లను సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తన మనసు మార్చుకొని తిరిగి గన్మెన్లను వెనక్కి పిలిపించినట్టు తెలిసింది. మరోవైపు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఈ సీఏల బదిలీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు టాక్. ఆయన సిఫారసులను కూడా పట్టించుకోకపోవడంతో ఆయన కూడా తన గన్మెన్లను సరెండర్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా తమ మాట చెల్లుబాటు కాకపోవడంతో జనసేన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. చూడాలి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎలా సర్ది చెబుతారో.